ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అదే సార్, అమ్మా విన్నారు కదా సార్ వాళ్ళ వర్షన్, మీరేమంటారు? అసలు ఎంత బాధగా ఉంటుంది తెలుసా? ఒకటి నీ గురించి బాధపడట్లేదు, ఒకటి మీ తల్లి ఎంత కష్టపడి తండ్రి 10th స్టాండర్డ్లో చనిపోయిన తర్వాత ఒంటి చేతి మీద కాయ కష్టం చేసుకుని పిల్లల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత, అంటే నువ్వు మాట్లాడేటటువంటి తీరు బట్టి నీ ఐక్యూ లెవెల్ అబోవ్ 94 ఆర్ 98 ఉంటుంది. అంటే మాట్లాడే తీరు బట్టి ఐక్యూ లెవెల్స్ చెప్తూ ఉంటాం, అది నాకు అలవాటు. 94 to 95 అలా అనుకున్నట్టుగానే బీటెక్ సిఎస్సి 68% గ్రాడ్యుయేట్ నువ్వు. అంటే ఇది నీ గురించి చెప్పట్లేదమ్మా, నీ చేతిలో ఆల్రెడీ కాలిపోయినాయి. ఇప్పుడు ఆకులు ఎక్కడ ఉన్నాయనేది ఎతుకుతున్నావు, అది వేరే విషయం. ఆకులు దొరుకుతాయా లేదా అనేది తర్వాత చూద్దాం. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, అక్కడ నువ్వు చదువును అన్యాయం చేసావు. మీ అమ్మ ఏదైతే కనుక ఒక ఆశ పెట్టుకుని నువ్వు ఏ స్థాయిలో ఉండాలి అని అనుకున్నావో, ఆఖరికి పెన్షన్ మీద పడేటటువంటి తల్లి మీద నువ్వు మళ్ళీ వాలి బతకలేక, అమ్మ నీ పెన్షన్తో నువ్వు తిండి తిను, నాకు నీ డబ్బు అవసరం లేదని చెప్పి నీ మటుకు నువ్వు అనుకున్నావు, అక్కడ మీ తల్లిని అన్యాయం చేసావు. మూడోది ఏంటంటే కనుక అత్తగారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంది అంటే కనుక నువ్వు ప్రేమించేటటువంటి టైంలో గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని నేను అంటాను. ఆ అబ్బాయి యొక్క తల్లి ఒక్కతే, అమ్మ ఖబర్దారమ్మ తస్మాత్ జాగ్రత్త, మా అబ్బాయికి నీతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళకి నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటున్నాను, వాడిని చేసుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా నీకు చెప్పటం. కానీ ప్రేమ అనేటటువంటి మత్తు హ్యాస్ ఓవర్టేకెన్ యువర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్. అంటే నీ చదువు పరంగా నీకు వచ్చేటటువంటి తెలివితేటల్ని ఆ ప్రేమ అనేటటువంటి మత్తు ఈ కలికాలంలో చూసేటటువంటి యువతీ యువకులకి ఎలాగైతే ఉందో, అది కాస్త ఆ తెలివితేటలను తీసేసి విశ్లేషణ శక్తిని అనేది తీసి పక్కన పెట్టేసి, బట్ ద మిస్ మ్యాచ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కెరియర్స్ దట్ యు ఆప్ట్ ఫర్. చాలా సందర్భాల్లో డాక్టర్స్ వెళ్ళి డాక్టర్స్నే పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజనీర్స్ వెళ్ళి ఇంజనీర్స్ని చేసుకుంటారు, లాయర్స్ వెళ్ళి లాయర్స్ని చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వ్యక్తిత్వాల పరంగా ఆలోచన అనేటటువంటిది మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక పద్ధతి. ఎప్పుడైతే కనుక ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావో, ఆటోమేటిక్గా నీది ఒక పద్ధతి అయినటువంటి ఒక ప్రాసెస్. ఎంత శాలరీ వస్తుందో చెప్పగలవు, ఏ టైం ఆఫీస్కి వెళ్తావు, ఏ టైం ఇంటికి వస్తావు అనేది చెప్పగలవు. ఒక స్పెసిఫిక్ ఈఎంఐలు ఉంటే కనుక అవి ఎలా క్లియర్ చేసుకోవటం, నెలసరి ఎంత ఖర్చులు అవుతాయని చెప్పచ్చు, ఎంత మిగులుతుందని చెప్పచ్చు. కానీ అక్కడ అది కాదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పెళ్లి తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో ఇది చాలా మిస్ మ్యాచ్. ఒకటి మీ అత్తగారు చెప్పినటువంటి అంశం, రెండోది ప్రొఫెషనల్ మిస్ మ్యాచ్ అనేటటువంటి ఉంది. సరే, ఒక ప్రేమ ఆ యంగ్ ఏజ్లో ఒక అట్రాక్ట్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైంది అంటేనమ్మా, ఎక్కడ ఆ బాండ్ క్రియేట్ చేయడానికి ఎందుకు మీ అమ్మగారు ఈ పెళ్ళికి రాలేదు? కోవిడ్ టైంలో కూడా అటువైపు 20 మంది ఇటువైపు 20 మంది ఉన్నారు అంటే కనుక ఎంత ఫ్రస్ట్రేట్ అవుతే కనుక ఉన్న ఒక్క కూతురు పెళ్ళికి ఒక తల్లి రాదు. 2 కొడుకులుండి ఒక కూతురు ఉంటే కనుక ఎంత అల్లారు ముద్దుగా ఆ అమ్మాయి ఆ తల్లి నిన్ను పెంచుంటుంది, ఎన్ని ఫీజులు కట్టి నిన్ను బీటెక్ చదివించుంటుంది, ఎంత ఖర్చు పెట్టుంటుంది. సరే, ఖర్చు మాట పక్కన పెట్టండి. కానీ ఒక ఆడపిల్ల పెళ్ళికి తండ్రి లేనటువంటి ఒక కుటుంబంలో ఆ తల్లి ఎంత పెద్ద పాత్ర పోషించాలి. అసలు ముందస్తు వచ్చి దగ్గరుండి పెళ్లి చేయాలంటే కనుక ఆవిడ మనసు ఎంత ఇరిగిపోయి ఉంటే కనుక, ఏం చూడటం వల్ల మా అమ్మ మనసు ఇరిగిపోయింది అంటే కనుక, ఒక తల్లికి 10-12 విశ్లేషణ శక్తులు అక్కర్లేదమ్మా, ఆధారాలు అక్కర్లేదు. వాళ్ళ ఇన్స్టింక్ట్ చెప్తుంది. వాళ్ళ ఇన్స్టింక్ట్ ఏంటంటే కనుక వాళ్ళ 6th 7th కాన్షియస్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ స్టేట్, మా అమ్మాయికి ఏ వృత్తి విద్య వచ్చేటటువంటి అబ్బాయి సూట్ అవుతాడు, ఎలాంటి అబ్బాయితో మా అమ్మాయి మసలగలదు, ఉండగలదు అనేటటువంటి అంశాలు విశ్లేషణ శక్తి బట్టి చెప్పగలరు తల్లి. అంటూ ఉంటారు ఆడపిల్లలు వచ్చి, అమ్మ నేను 6-7 సంవత్సరాలు బట్టి ప్రేమించాను, నీకేం తెలుసమ్మా, పుట్టుకుమని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ ఒక 10 నిమిషాలు పెళ్లి చూపులో మీరు అక్కడ కూర్చోపెట్టి పెళ్లి చేసేస్తారు. 6-7 సంవత్సరాల పాటు తెలుసుకున్నటువంటి అబ్బాయి కంటే మీరు 10 నిమిషాలు పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టినటువంటి అబ్బాయే ఎక్కువ అని మీరు అంటూ ఉంటారు. కాదు, దయచేసి అలా అనుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులకి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఎందుకు ఇది ప్రధానమైనటువంటి అంశం కింద చెప్తున్నానంటే కనుక, ప్రేమించినటువంటి అబ్బాయిని నువ్వేం 10-12 సంవత్సరాల పాటు ప్రేమించలేదు, కేవలం త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా, ఒక అవేర్నెస్ ద్వారా క్రియేట్ అయినటువంటి ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే అది. నేనైతే మాత్రం ఆ 1 year పాటు జరిగినటువంటి ప్రయాణానికి ప్రేమ అనేటటువంటి పదాన్ని పెట్టను, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అది కేవలం నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్తో నువ్వు విశ్లేషించినటువంటిది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అబ్బాయికి చాలా దగ్గర, నీకు కొంతవరకు దగ్గరే. ఎందుకంటే అదే పెద్ద మనుషులు మొన్న డిసెంబర్లో వేరే పెళ్లి కూడా చేశారు. సో ఇదంతా ఒక గూటుపుటాని.
ఇదంతా ఒక ఆనవాయితీ. ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాన్వర్జేషన్ వింటే కనుక వీళ్ళకి ఏంటంటే ఇది సర్వసహజం, ఇది కామన్, చాలా సందర్భాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక నీ చదువు నీకు బ్రేక్ అయ్యలేదు. ఇద్దరు తల్లులు వచ్చి చెప్పినటువంటి ఒక అంశం, మీ తల్లి వద్దు అంది, ఆ తల్లి వద్దు అంది. లేదమ్మా చేతులు తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటాను అని అంటే కనుక నీలాంటి వ్యక్తులు వస్తే కనుక ఆ తల్లిదేం పోయింది, అట్లీస్ట్ పెళ్లి చేస్తే కనుక పిచ్చి కుదురుతుంది. ఈ ఆడవాళ్ళ పిచ్చి ఏదైతే నాకు కొడుకుందో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే కనుక ఆ కోరికలు కాస్త తీరితే కనుక ఈడు గాడిలో పడతాడని చెప్పి నువ్వు చేతులారో ఒక డాక్టర్ కింద వచ్చి ఆ అబ్బాయి జీవితంలో ప్రయాణానికి వస్తే కనుక నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఏ తల్లి ఆపుతుంది? ఇప్పుడు ఆ తల్లి నీకు శత్రువైంది, మీ అత్తగారే నీకు శత్రువైంది, అది వేరే విషయం. అక్కడ 1,00,000 కారణాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మనిషికి తన్ని తాను ఆపుకోవటానికి ఇంతకంటే ఎక్కువ బ్రేక్స్ ఉంటాయా? ఉండవు. కానీ నీకు అన్ని బ్రేక్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద 4th పాయింట్. ఎన్ని అంశాలు ఉన్నాయి నీ జీవితంలో నీకు చెప్తున్నాను, ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. నెక్స్ట్ ఏంటి నీ లైఫ్లో? ఇప్పటికీ నువ్వు చిన్నపిల్లవి, 26 to 27 years, నువ్వు ఒక యంగ్ అడల్ట్. భవిష్యత్ అంతా కొనుకు ఒక 70-75 సంవత్సరాలు నీ కళ్ళెదురుగుంటా ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నటువంటి నువ్వు ఇప్పటికైనా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కూడా నీ చదువు నేర్పించినటువంటి నీ తెలివితేటలు ఇంగితాన్ని ఇప్పటికైనా వాడాలి అనే ఉద్దేశంతో నేను రెట్రోస్పెక్టివ్గా ఇవి చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎవరైతే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ఒక మత్తులో, ఆ ప్రేమ అనేటటువంటి పిచ్చిలో ఒక జీవితాన్ని ఒక ఫోటోగ్రాఫ్ లాగా, ఒక సినిమాలా చూడకుండా ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూసి ఆ ఇన్ఫాక్చుయేషన్కి, అట్రాక్షన్కి ముందుకెళ్ళి పట్టకమని 3 ముళ్ళు కట్టించేసుకున్న తర్వాత ఆ చిక్కుముడి ఆ ఊబిలో ఇరుక్కుపోతారో వాళ్ళందరికీ ఒక పాఠం చెప్పేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నానమ్మా నీ ద్వారా. అయితే 4th ఆస్పెక్ట్ నేను ఏంటంటే పిల్లలకు అనేటటువంటి ప్రయాణం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు నువ్వు దర్జాగా కాలర్ ఎగరేసుకుని బయట తిరగవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, 1 చదువు, 2ది నీ కెరియర్. 38,000 జీతం అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్, కరోనా టైంలో చాలామంది ఉద్యోగాలు లేక పూట ఎలా గడుస్తుంది అనేటటువంటి క్రమంలో ఓకే అప్పుడు కూడా నువ్వేం చేసావు, కెరియర్ వదిలేసావు. ఈరోజు అదే కెరియర్ నీకు ఉంటే కనుక నువ్వు ఎలా మాట్లాడి ఉండేదానివి, ఆ పిల్లల్ని ఎంత దర్జాగా పెట్టుకుని ఉండేదానివి. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేసావు. వచ్చినటువంటి 10 రూపాయలు అయిపోయింది. రేపటి రోజు నుంచి నీ బ్రతుకు తెరువు ఏంటమ్మా? ఎవరు కాపాడతారు? మీ తల్లి. అది నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే నీ గురించి భయం వేయట్లేదు, నువ్వు పెంచేటటువంటి ఆ ఇద్దరు పిల్లల గురించి భయం వేస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసావు, అది ఎప్పుడు వస్తుంది, అతను ఎప్పుడు డబ్బులు ఇవ్వటం మొదలు పెడతాడు ఏంటి అనేది ఆ లీగల్ ఆస్పెక్ట్స్ నాకు తెలీదు. ఐఎమ్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాన్ పెట్టావు, ఏసీ పెట్టావు, దుప్పటి ఇచ్చావు, మంచి ప్యాంటు షర్ట్ ఇచ్చావు. రేపటి నుంచి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ పిల్లలిద్దరికి ఏం బట్టలు ఇస్తావు, ఏం తిండి పెడతావు? రేపటి గురించి ఒక ఆలోచన ఉందా, ఒక భయం ఉందా? ఇది నేను అంటున్నాను. ప్లానింగ్ లేకుండా 3 ప్రెగ్నెన్సీస్, ఆ 2 కూడా అసలు ఈ ఇద్దరు పిల్లలు ఈ భూప్రపంచం మీద ఉన్నారు అంటే కనుక అది నిజంగా నీ అదృష్టం తెలుసా? ఆ లో బర్త్ వెయిట్ బేబీస్ వాళ్ళిద్దరూ ఈరోజు పుట్టి అదృష్టవంతులు అయ్యారా, పుట్టి దురదృష్టవంతులు అయ్యారా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మధ్యలో ఒక అబార్షన్, ఎక్కడ కాంప్రమైజ్ లేదు వీళ్ళు. నో కమింగ్ టు ద 5th పాయింట్ ఏంటంటే కనుక ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మెతుకులు తినక్కర్లేదమ్మా, 1 మెతుకు తింటే చాలు. ఒక వ్యక్తితో నువ్వు అక్కడి నుంచి ఫుల్ టైం జాబ్ వదిలేసి అతని వెనకతలు ఒక సిఐడి ఆఫీసర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందాక నేను ఏంటంటే నవ్వలేక సచ్చాను, ఒక ఆలోచన నా లోపల. నేను సోషల్ మీడియా నుంచి మొత్తం అన్నీ కూడా నా గుప్పెట్లో పెట్టాను, పాస్వర్డ్స్ నా గుప్పెట్లో పెట్టేసుకున్నాను, అన్నీ నేను లాకేసుకున్నాను. ఎంతకాలం లాక్కుంటావు? ఎంతకాలం? నీ చదువేంటి, నువ్వు చేయవలసినటువంటి అంశం ఏంటి, నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఏం ఉద్యోగం చేస్తున్నావు? అతనికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉద్యోగం చేసావు ఇంతకాలం. ఈ 4 years పాటు నీ పాత్ర ఏంటంటే కనుక సెక్యూరిటీ గార్డ్. ఏ క్షణాన్ని, ఏ నిమిషాన్ని నా భర్త నా చేతుల్లో నుంచి జారిపోయి ఏ ఆడది కొంగును కట్టేసుకుంటుంది అనేటటువంటి జాగ్రత్త పట్టడంతో ఈ 4 years నీకు అయిపోయింది. మీ ఇద్దరు ప్రేమకి సాక్షిగా, లేదంటే మీ ఇద్దరు పెళ్లికి సాక్షిగా ఒక దురదృష్టకరమైనటువంటి 2 పిల్లలు. సారీ నేను ఇలా అంటున్నాను అన్నది ఏం అనుకోవద్దు, ఎందుకంటే మీరిద్దరు పాపం చేశారు, కానీ ఆ పిల్లలు ఏం పాపం చేశారు? ఈరోజు నువ్వు చచ్చిపోయి ఉంటే కనుక ఆ పిల్లలు ఇద్దరు రోడ్డు మీద అనాథలు అయి ఉండేవారు కాదా? తండ్రి ఎక్కడో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ పిల్లలకి ఎవరు దిక్కు? మీ అమ్మ పోషిస్తుందా? ఎవరు పోషిస్తారు? ఫైనల్గా పెళ్లి చేసుకున్నావు, వాడు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా. ఆ పెళ్ళి కూడా ఒక డ్రామాయే. ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి వెనక ముందు ఎవరూ లేకుండా శారీరకంగా వాడేసుకొని ఆ అమ్మాయికి దిక్కు మొక్కు లేని దాన్ని అవ్వటం వల్ల ఆ అమ్మాయిని ఒక ట్రాప్ చేశాడు. లేదంటే అంత కష్టపడి వెనకతల నుంచి ఒక ప్లానింగ్ చేసినటువంటి వాళ్ళు 10 రోజుల్లో ఆ పెళ్లి పెటాకులు అవటం ఏంటి? సో
వీళ్ళకు ఉండేటటువంటి బక్రాల్ లిస్ట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు, తర్వాత ఆ అమ్మాయి ఉంది, ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నువ్వు చూడలేదు. ఆ హాస్పిటల్లో నీకు చెప్పినటువంటి నర్స్ లాంటిది కానీ లేదంటే మీ సిస్టర్ లాంటి వాళ్ళు లేకపోవటం వల్ల నీకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ బహుశా ఇది ఒక కంటిన్యూస్గా జరిగేటటువంటి ఆనవాయితీ. ఎటొచ్చే ఏంటంటే నీ అదృష్టం కొద్దీ ఈరోజు నీకంటూ ఒక పెద్ద సెక్యూరిటీ ఏదైనా ఉందంటే అది నీ మొబైల్ ఫోన్ అని అనుకోవచ్చు. అందులో ఎన్నెన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఫోటోలు ఉన్నాయి, ఎన్నెన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ ఫోన్ని ఈ పర్పస్కి వాడుకుంటున్నాం. సరే, ఫైనల్గా అది అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఓకే కండిషన్స్ పెట్టావు, రిస్ట్రిక్షన్స్ పెట్టావు, మీ అత్తమామలకు పెట్టావు. ఐ డోంట్ థింక్ సో. ఇవన్నీ సెకండరీ రీజన్స్ అమ్మ. ప్రైమరీ రీజన్స్ అయితే కనుక అతను విచ్చలవిడిగా, స్వేచ్ఛగా, హ్యాపీగా, ఫ్రీగా అతనికి కావలసినటువంటి విధంగా బహుశా ఒక 25-26 సంవత్సరాల పాటు బతికాడు అతను. ఇన్ని రోజులు బట్టి తల్లి మాట లెక్కలేదు, తండ్రి మాట లెక్కలేదు. డబ్బులు జల్సాగా వాడుకునేటటువంటి వాడు, తాగేవాడు, తందనాలు ఆడేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఎప్పుడైతే అతను గుట్టు రట్టయి ఫస్ట్ టైం అతని జీవితంలో ఒక రిస్ట్రిక్టెడ్ అట్మాస్ఫియర్లో పెట్టినటువంటి వ్యక్తి, అది అతనికి నచ్చలేదు. అండమాన్ జైల్లో పెట్టినట్టు అయింది. కాబట్టి ఏంటంటే ప్రైమరీ రీజన్ ఏదైతే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ఈ భార్యాభర్తల గొడవకి, ఆ కారణాన్ని తీసి పక్కన పెట్టేసి అగో నువ్వు ఒత్తిడి పెడుతున్నావు, నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, నన్ను తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు, తిరగనివ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఏదో ఒక గయ్యాల గంప భార్య నాకు దొరకటం వల్ల నేను పిచ్చోడిని అయిపోయాను అనేటటువంటి విధంగా చిత్రీకరించి ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే కనుక నిన్ను మౌల్డ్ చేసి నీ నెత్తి మీద మేకు దిగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కనుక రేపొద్దున ఎప్పుడైనా కూడా మళ్ళీ మీరు కలిసి ప్రయాణం నీ గెలుపు బాటలో ముందుకెళ్ళి అతను బుద్ధి గడ్డి తిని మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాడు అంటే కనుక అతను ఫోన్ చూడటానికి నువ్వు వణుకు చావాలి. రాత్రి ఏ టైంకి వస్తున్నావు, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అని అడగటానికి నువ్వు వణుకు చావాలి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే కనుక అతను మౌల్డ్ అవటం అనేటటువంటిది పక్కన పెట్టేసి ఈ కండిషన్స్ పెట్టి నిన్నే మౌల్డ్ చేసాడు. నేనేం తింటున్నానో అడగకూడదు, నేనేం తిరుగుతున్నానో అడగకూడదు, ఏం తాగుతున్నానో అడగకూడదు. సో ఇది కండిషన్స్. సో ఫైనల్గా నువ్వేమవుతుంది, ఈ వాడి వేడిలో ఉండి 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 ఉద్యోగం లేక, చదువు నీకు ఒక దిక్కుని చూపెట్టక, పిల్లల్ని ఎలా పోషించాలో తెలియక, నీ అమ్మగారు ఎక్కడున్నారో తెలియక, దిక్కు మొక్కు లేనిదటువంటి ఈ వేడిలో ఏమవుతుందంటే ఎలాంటి ఆడదైనా కూడా బాయిల్ అయిపోతుంది. కట్ చేస్తే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఏమంటారు అంటే, సరే సార్ వాడు ఎవరితో తిరిగితే వాడితో తిరగనండి, నా పిల్లలకు ఒక తండ్రిలాగా నేను ఈ పరువులు ప్రతిష్టలు ఇవన్నీ పక్కన పెడతాను, శక్తి సామర్థ్యాలు ఉన్నంతసేపు నేను ఫైట్ చేశాను, ఇంకా నేను ఫైట్ చేయాలని చెప్పి నీలాంటి ఆడవాళ్ళు ఇంతమందిని చూశాను అలా కాంప్రమైజ్ అయ్యి కిందకి జారి. ఎందుకు? ఇన్సెక్యూరిటీ. పిల్లల్ని చూస్తే బాధ, నువ్వు ఎలాగైనా బతుకుతావు, పిల్లల్ని ఎలా బతుకుతారు అది. సో ఆ లూప్లో అతను వస్తున్నాడు అనేటటువంటిది నా నమ్మకం. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఇన్ని చేసినా అతనే కావాలండి, మారకపోయినా అతనే కావాలి. ఎందుకు కావాలండి అంటే కనుక 2 పిల్లలు ఉన్నారు కదండి, అయిపోయి స్టెప్ డౌన్ అయిపోయావు. ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను, ఎవరు స్టెప్ డౌన్ అవ్వాలి, ఎవరు క్యారెక్టర్ మారాలి, ఎవరి వ్యక్తిత్వం మారాలి, ఎవరు బుద్ధి తెచ్చుకోవాలి, ఎవరు మారిపోయారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఐఎమ్ కమింగ్ టు ఓన్లీ వన్ పాయింట్. ఐ డోంట్ నో, నాకు ఈ కేసెస్ అవన్నీ నాకు తెలియదమ్మా. ఒక కేసు అనేటటువంటిది ఆ వ్యక్తిని మారుస్తుందా, ఇతను ఎంతవరకు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతాడు, ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అతనేమొచ్చి ఈవెంట్లు చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుని అతను తిండి తిప్పలు అతను బాగానే చూసుకుంటున్నాడు, నీ పరిస్థితి ఏంటి? సో నాకేంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ 2 ఓపెన్ చేయాలనేది నా ఉద్దేశం. వచ్చి ఉన్నాడా అదృష్టవంతురాలు, మారి వచ్చి ఉంటే కనుక అదృష్టవంతులు, మారకుండా వచ్చి ఉంటే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు. ఆ వ్యక్తిత్వం మారాలి, ఆలోచన శైలి మారాలి, పరిస్థితులు మారాలి, మాట తీరు, ప్రవర్తన మారాలి. ఇవి మారకుండా వస్తే కనుక నీ అంత దురదృష్టవంతురాలు ఏమీ లేదు. ఇంతకుముందు 10% దురదృష్టవంతురాలు అయితే కనుక రానున్న రోజుల్లో నువ్వు 90% దురదృష్టవంతురాలు. సో ఇక్కడ ఏంటంటే బాల్ నీ చేతుల్లో ఉండాలి, అతని జుట్టు నీ చేతుల్లో ఉండాలి. ఏ విధంగా అంటే కనుక మారి వస్తే ఓకే, మారకుండా వస్తే కనుక నువ్వు గెలిచినట్టు, ఆ పిల్లలకు ఒక అసలు సిసలైనటువంటి తల్లిగా నువ్వు గెలిచినట్టు. నీ జీవితాన్ని, నీకు ఎడ్యుకేషన్ ఉంది, నీకు ఒక కెరియర్ ఉంది, నీ సీవీతో నేనే ట్రై చేస్తాను నీకు మంచి జాబ్ ఇప్పించడానికి. కంప్యూటర్ సిఎస్సి ఉంది, గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని ఎలా క్లోజ్ చేయాలనేది అది వేరే విషయం, మనం మాట్లాడుకోవాలి. అది నేనేమంటున్నానంటే వీ కెన్ ట్రై ఫర్ ఎ జాబ్. ఫస్ట్ నీకు కావాల్సినటువంటిది ఫైనాన్షియల్ సపోర్ట్, నీకు కావాల్సినటువంటి మోరల్ సపోర్ట్, నీ చదువు, నీ కెరియర్ ద్వారా నీకు కావాల్సినటువంటిది నీ రెస్పెక్ట్, నీ పిల్లలకి సరైనటువంటి మోతాదులో సరైనటువంటి సమయంలో తిండి తిప్పలు కావాలి. ఇవి ఫస్ట్ చూసుకో. వస్తాడు కావాలి, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నాడా, ఈ అమ్మాయితో ఉన్నాడా, చాలు. 4 years పాటు చాలా పెద్ద సెక్యూరిటీ జాబ్ చేసావు, ఇంకా సెక్యూరిటీ జాబ్కి గుడ్ బై చెప్పు. దాని గురించి నువ్వు కనలేదు, దాని గురించి నువ్వు చదవలేదు, దాని గురించి నువ్వు పెరగలేదు. ఈ సెక్యూరిటీ జాబ్ ఆపేసి వస్తాడా, మారి వస్తే కనుక పూర్తి స్థాయిలో 100% మారి వస్తే కనుక యాక్సెప్ట్ చేద్దాం. వద్దు అంటారా, నువ్వు అతను పనిష్ చేయవలసినటువంటి విధంగా పనిష్ చేసి, ఐ థింక్ యూ హ్యావ్ టు బీ ఎ మదర్ ఆఫ్ దోస్ 2 children అండ్ లివ్ హ్యాపీలీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
ఇదైతే మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.